హలో నమస్తే. కేరళ స్టోరీ సినిమా కేరళ స్టోరీ సినిమా మాట్లాడుతుంది. ఇది నేను మూడో వీడియో పెడుతున్నా కేరళ స్టోరీ మీద. ఎందుకంటే నాకేం ఇంట్రెస్ట్ లేదు దీని మీద. నేషనల్ మీడియాలో ఇప్పుడు కూడా పొద్దుట నుంచి అదే మాట్లాడుతున్నారు కేరళ స్టోరీ గురించి. సో ఇఫ్ ఇట్ ఈస్ అ నేషనల్ ఇష్యూ, దిస్ ఈజ్ నేషనల్ ఛానల్, సో నేను దాన్ని కవర్ చేస్తున్నా. కేరళ స్టోరీలో ఇది 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 ఒక వీడియో ప్లే చేస్తున్నాను వినండి ఒకసారి. తెలుగింటి సంబరాల వెలుగుల్లో సంప్రదాయాల వైభవం మధ్య వధువుని మరింత దివ్యంగా మెరిసేలా చేసి Udaipur, Jammu, Maharashtra, Bhopal. Ahead of the release of the Kerala Story 2, the makers organized an event that brought together victims and their families from across the country. The filmmakers introduced over 30 real victims of forced Islamic conversions who one by one explained their fight against the cruelties that happened against them. The event saw participation from survivors from Bengal, Bihar, Bhilwara, Gangapur, Rajkot, Udaipur, Jammu, Maharashtra, Bhopal, Jharkhand, Faridabad, Meerut, Delhi, Noida, Gurgaon and Indore. ఒక్క చోట ఇప్పుడు ఇన్ని ప్లేసులు చెప్పి ఒక్కడ కూడా కేరళ లేదు. ఇందోర్, గుర్గావ్, మైదాపూర్, ఆవూరు, పిండి ఇవన్నీ కూడా అక్కడవి. ఎక్కడవి? నార్త్ ఇండియాలో నుంచి 30 మంది జనాలను తీసుకొని వచ్చి లైవ్ ఇన్సిడెంట్స్ చెబుతున్నాము. వీళ్ళు ముస్లిం అబ్బాయిని పెళ్ళిళ్ళు చేసుకుంటే అక్కడ గృహహింసకి బాధితులయ్యారట. ఇప్పుడు అంటే నేనేమి దాంట్లో కొన్ని జెన్యూన్ కేసెస్ ఉండుండవచ్చు. ఏది జిహాద్ కేసులు, లవ్ జిహాద్ అని వీళ్ళు అంటున్నారు కదా, దాంట్లో జెన్యూన్ కేసులు కొంతమంది నిజంగానే వీళ్ళని ట్రాప్ చేసి ఐఎస్ఐఎస్కి తీసుకెళ్ళటానికి అవకాశం ఉంది. ఎందుకంటే మొన్న వాళ్ళు ఇది చేశారు కదా, ఢిల్లీలో టెర్రరిజానికి ప్లాన్ చేశారు కదా ఈ ముస్లిమ్స్. ఇక్కడ లోకల్ వాళ్ళే కదా వాళ్ళు, లోకల్ టెర్రరిస్ట్లే వాళ్ళు. సో కాబట్టి అది జరగట్లేదని నేను నల్లిఫై చేయట్లే. బట్ 1 or 2 ఇన్సిడెంట్ని చేసి మనం దాన్ని బేసిక్గా పెద్దగా దాన్ని అన్నిటికీ ఆపాదించకూడదు. ఎందుకంటే భార్యాభర్తలు కొట్టుకొని విడాకులు తీసుకున్న వాళ్ళల్లో హిందూ ముస్లిం పెళ్ళిళ్ళు విడాకులు, ముస్లిం హిందూ పెళ్ళిళ్ళు విడాకులు, క్రిస్టియన్ హిందూ పెళ్ళిళ్ళు విడాకులు, ముస్లిం క్రిస్టియన్ పెళ్ళిళ్ళ విడాకుల కంటే హిందూ పెళ్ళిళ్ళ విడాకులే ఎక్కువ ఉన్నాయి దేశంలో. ఎందుకు? ఇద్దరు భార్యాభర్తలు కలిసి ఉందామని పెళ్లి చేసుకుంటారు, తర్వాత మనస్పర్ధలు, యుగో ప్రాబ్లమ్స్, రకరకాల ప్రాబ్లమ్స్, గృహహింస. మేలుగా ఉండిద్ది మగవాళ్ళకి, కొడతాడు ఆడపిల్లని. ఆడపిల్ల ఆత్మాభిమానం కలిగిన ఆడపిల్ల నువ్వు వద్దురా నాకని చెప్పి వెళ్ళిపోయింది బయటికి. విడాకులకు దారితీస్తాయి. ఒక్కోసారి ఆడవాళ్ళే హింసిస్తారు మగవాళ్ళని, విడాకులకు దారితీస్తాయి. సో ఫ్యామిలీలో సమస్యలు ఉన్నప్పుడు అవి ఒక 30 ఏరు తీసుకొచ్చి లవ్ జిహాద్ పేరుతో మేము పొరపాటు చేసాము ముస్లిం అబ్బాయిని అని చెప్పి లైవ్ పెట్టడం పొరపాటు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, ఇలా హిందూ క్రిస్టియన్ ముస్లింలో కూడా విడాకులు తీసుకుంటారు, గృహహింస చట్టా కేసులు ఉన్నాయి. ఓకే, మోరోవర్ వీళ్ళు రకరకాల ప్రదేశాల నుంచి, ఇప్పుడు చెప్పింది కదా ఆమె, ఇందోర్, భోపాల్, వెస్ట్ బెంగాల్, ఎన్ని ఇన్సిడెంట్ తీసుకొచ్చి దానికి టైటిల్ కేరళ స్టోరీ అని పెట్టారు. అది కదా ఇప్పుడు కేరళలో గొడవ చేస్తుంది, మీరు విన్నారు కదా. ఓకే, ఇది ఇతను జాన్ బ్రిటాస్ సిపిఐ ఎంపీ, కమ్యూనిస్ట్ పార్టీ ఎంపీ, ఇతను ఏమన్నాడు ఒకసారి, ఇతను ఏమంటాడంటే ఇది ఒక సెప్టిక్ ట్యాంక్ ఫిల్మ్ అన్నాడు. ఏం సినిమా, ఏం ఫిల్మ్? సెప్టిక్ ట్యాంక్ ఫిల్మ్ అన్నాడు. ఒకసారి వినండి అతను ఏమన్నాడు. వీడియో ఓపెన్ చేస్తే యాడ్ వస్తుంది, ప్రతి వీడియోకి యాడ్ చూడాల్సి వస్తుంది. Came out that it's only they are talking about 2 or 3 women, even that were not substantiated. Now the trailer of the Kerala Story 2 says that force feeding of beef that is happening in Kerala, that is a trailer. Now they say it's a reality. I understand that they have brought in certain people to show that these are the real victims. సరే, ఎందుకులే, ఈయన ఏమంటాడంటే ట్రైలర్లో బీఫ్ తినిపిస్తున్నట్టుగా ఫోర్స్ఫుల్గా చూపిస్తుంది. ఓకే, అదొక సెప్టిక్ ట్యాంక్ ఫిల్మ్. అది 30,000 మందిని కన్వర్ట్ చేశారని కేరళలో చూపించి ఎక్కడెక్కడ వేరే రాష్ట్రాల జనాలను తీసుకొచ్చి కేరళ స్టోరీ అని పెట్టారు దానికి, సినిమాకి. ఇది పొలిటికల్ ప్రాపగండా సినిమా అది. మోరోవర్ దీనికి వ్యతిరేకంగా బీఫ్ ఫెస్ట్ చేశారట కేరళలో. ఏం చేశారట, బీఫ్ పండగ అంటే ఫుడ్ ఫెస్ట్ చేస్తారు కదా, రకరకాల వంటలు, బీఫ్ తోటి రకరకాల వంటలు చేసి ఈ సినిమాకి వ్యతిరేకంగా కేరళలో అందరూ కలిసి పబ్లిక్గా తిన్నారట. ఏం చేస్తారు ఇప్పుడు?
వాళ్ళు పబ్లిక్ తిన్నారట పోయి, బీఫ్ ఫెస్ట్ చేశారట కేరళ వాళ్ళు ఈ సినిమాకి వ్యతిరేకంగా. ఎందుకంటే వాళ్ళు తినే ఫుడ్ అది. ఓకే, అంటే బీఫ్ అంటే నేనేమంటానంటే కౌమీట గోమాత అయి ఉండకపోవచ్చు. ఓకే, ఎద్దులు ఉంటాయి కదా, అవి పవిత్రంగా చూస్తారో లేదు నాకైతే తెలియదు. గోమాత అంటారంట, పాలిచ్చే ఆవును మాత్రం గోమాత అంటారు. మరి మేలు ఉంటుంది కదా, మరి ఆ మేల్ని కూడా మీరు పవిత్రంగా చూస్తారో లేదో నాకైతే ఐడియా లేదు. బట్ దట్ ఆల్సో బీఫ్. దున్నపోతులు ఆల్సో బీఫ్. గేదెలు ఉంటాయి కదా, నల్లగుండే గేదెలు, అవి కూడా బీఫే. డిఫరెంట్ కైండ్ ఆఫ్ యానిమల్స్, ఏ యానిమల్కి సంబంధించిన పాలిచ్చే యానిమల్కి సంబంధించిన మొత్తం కూడా బీఫ్గానే పరిగణిస్తారు. ఓకే, కాబట్టి వీళ్ళు దాన్ని పెట్టి బీఫ్ అంటే నార్మల్ బీఫ్ అంటే గేదె బీఫ్ తిన్నా కూడా ఆవు బీఫ్ తిన్నారు అని అని కమ్యూనల్ టెన్షన్ క్రియేట్ చేయడం కరెక్ట్ కాదనేది వీళ్ళ యొక్క వర్షన్. వీళ్ళందరూ వర్షన్. ఇప్పుడు వీళ్ళందరూ నేను గొడవ అనేది ఇంకోటి చూద్దాం. The trailer of Kerala Story 2 movie is barely a few weeks away from its release, and as expected, the sequel of the ఇది Kerala ఓల్డ్ న్యూస్. Story ఇది has also stirred a controversy, particularly stirring the political pot, because it The upcoming film, The Kerala Story 2 Goes Beyond, slated for release on February 27, has revived the controversies that surrounded its 2023 predecessor. Directed by Kamakhya Narayan Singh and produced by Vipul Amrit Shah, the sequel expands on our focus now to Kerala, or a story at least coming in from Kerala. This is the fate we're talking about, the movie Kerala Story 2. Now that is likely to be decided today. Remember, there was a petition against the film which was taken up by the Kerala. ఇట్స్ ఆల్రెడీ డిసైడెడ్. జస్ట్ నా ఒక న్యూస్ వచ్చింది, అది న్యూస్ చూడండి. to another major development where the Kerala High Court has put a temporary stop to the release of the controversial film, The Kerala Story 2. టెంపరీగా ఆపేసింది కేరళ హైకోర్టు. సినిమా చూసి టెంపరీగా మేము చెప్పేంత వరకు రిలీజ్ చేయడానికి లేదని ఆపేసింది సినిమా. అది ఇప్పుడు వచ్చిన జస్ట్ 3 నిమిషాల క్రితం వచ్చిన న్యూస్ అది. ఓకే, నేను ఇక్కడ డిఫరెంట్ న్యూస్ చూపిస్తున్నా. వీళ్ళు కేరళ సినిమా తీసిన వాళ్ళు ఏదో అన్నారు, యూటర్న్ తీసుకున్నారనమాట వాళ్ళు. ఆ న్యూస్ కోసం చూస్తున్నా. సెంటర్ బ్యాక్స్ చూడండి. Takeaways of the Kerala Story 2 hearing, but the centre has said petitioner has no legal standing. Right, and we have my colleague Ashwin. Yes, Ashwin, that's that. Yes, please go ahead. సెంట్రల్ గవర్నమెంట్ అంట సినిమా ప్రొడ్యూసర్స్ సపోర్ట్ చేస్తుందంటే, మరి వాళ్ళు ఆబ్వియస్లీ చేస్తారు, వాళ్ళే అనుకుని చేపించారని మనకి తెలియదు. ఓకే, ఇప్పుడు వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ చేస్తుంది ప్రొడ్యూసర్కి, సెన్సార్ బోర్డ్కి. కేరళ గవర్నమెంట్, సెక్యులర్ వదిలి వీళ్ళందరూ గొడవ చేస్తున్నారు దాని మీద. సినిమా తీసేవాళ్ళు యూటర్న్ తీసుకున్నారని ఈ న్యూస్ చెప్తుంది. ఒకసారి వినండి. A screening and the makers had agreed to do so. High Court said that the makers don't seem keen on the court watching the movie. The matter is now to be considered tomorrow by the High Court. Let me take this to my colleague Nalini to understand what this means, Nalini, with the makers making a demand asking the court to decide on the maintainability before they watch the film. Is it in the hands of the makers to file a plea like that, to make a demand like that? What is the High Court likely to decide tomorrow? అర్థమైంది కదా. సినిమా తీసిన వాళ్ళు అన్నారట, హైకోర్టు చెప్పింది సినిమా చూసి డిసైడ్ చేస్తాం, జాగ్రత్త, సినిమా చూసి డిసైడ్ చేస్తాం అన్నారు జడ్జి. ఓకే, వీళ్ళు ఫ్రెష్గా ఒక పిటిషన్ వేశారు కోర్టులో, ఏమని, సినిమా చూడకుండానే డిసైడ్ చేయండి అని పిటిషన్ వేశారు. అదేంటంటే, జడ్జి నువ్వు చూపించిన ట్రైలర్లో అబ్జెక్షన్స్ ఉన్నాయి అని అన్నారు, మేము సినిమా మొత్తం చూసి మేము దాన్ని కరెక్ట్గా ఉందా లేదో చూసి చెప్తామని జడ్జి చెప్తే ఫ్రెష్గా పిటిషన్ వేస్తారు, సినిమా చూడకముందే మీరు డిసైడ్ చేయండి, సినిమా చూపించమన్నట్టుగా వీళ్ళు పిటిషన్ వేశారట. ఇప్పుడు అదే న్యూస్ అది. ఓకే, ది మేకర్స్ ఆఫ్ ది ఫిలిం దే కౌంటర్ ఫైల్డ్ asking the judges to decide maintainability of the movie release without watching the movie, before watching the movie. అది యాక్చువల్గా కేసు. అది చూపించడానికి భయం ఎందుకు, చూపిస్తే వాళ్ళు చూసి ఏం లేదు అంటే బాగానే ఉందంటే రిలీజ్ చేస్తారు కదా, అది ప్రాబ్లం. థ్యాంక్ యూ, నమస్కారం.